నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మీరందరికీ హృదయపూర్వక స్వాగతం. అస్సలాము అలైకుం. ఈరోజు మన కడపలోని 33వ డివిజన్లో ఇఫ్తార్ సమావేశంలో మీ అందరినీ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. నేను షేక్ కరీముల్లా 33వ డివిజన్ ఇన్ఛార్జిగా మీ ముందు మాట్లాడడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ పవిత్ర రంజాన్ నెలలో మనమందరం కలిసి ఉపవాసం వ్రతంలో నిమగ్నమై ఉన్నాము. ఈ ఐక్యత మరియు సామరస్యం యొక్క సందేశాన్ని పంచుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరం కూడా. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మా పార్టీ ఒక గొప్పతనం, ఒక శక్తిగా నేను మరియు బలాన్ని చేకూరుస్తుందని ఉద్దేశిస్తున్నాను. మీరు ఇతర పార్టీల భావజాలాన్ని నచ్చకపోవడం వల్ల కాంగ్రెస్ ఆదర్శాలు మరియు న్యాయం, సమానత్వం, అభివృద్ధి పట్ల నిబద్ధత గురించి ఇక్కడికి మీరంతా విచ్చేసినందుకు ధన్యవాదాలు. మీరంతా కాంగ్రెస్ పూర్వ అభిమానులు. ఇప్పుడు మా కుటుంబంలో భాగస్వామ్యాన్ని కలుగుతున్నారు. మీ విశ్వాసం, మీ అంకిత భావం మాకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను. మనందరం కలిసి మన ప్రియతమ ఆత్మను సూచిస్తుందని నేను ఆశిస్తున్నాను. మన డైనమిక్ లీడర్ షర్మిల అక్క గారు ప్రజల పట్ల ఆమె అభిరుచి అసమానమైనది. గవర్నీయ సయ్యద్ గౌస్పీర్ గారు డిసిసి కడప అర్బన్ అధ్యక్షుడు గారి జ్ఞానం, మార్గదర్శకత్వం యొక్క మనకు స్తంభం లాంటిది. మరియు నేను షేక్ కరీముల్లా అందరం కలిసి అలసిపోకుండా పనిచేస్తూ కడప కాంగ్రెస్ జెండాను ఎగరవేయడానికి కృషి చేద్దామని నేను అందరినీ కోరుతున్నాను. ఒకరికి న్యాయం చేకూర్చాలని నేను ఆశిస్తున్నాను. మీ చేరికలు ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా కడప మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల మార్పుకు సిద్ధంగా చేకూరుస్తుందని నేను ఆశిస్తున్నాను. మనం గొప్ప విజయాన్ని నేను ఈరోజు మీ చేరిక ద్వారా ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ, పెద్దలకి, చిన్నవారికి, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, ఈరోజు నేను ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీకు తెలిసినట్టుగా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా, ఇంకా మీరు చూసినట్టయితే ఇది వరకు ఎలాగైతే ఒక 12 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కడప అభివృద్ధి మీరు ప్రత్యేకంగా చూసినారు. కడపలోని బుగ్గొంగ బ్రిడ్జిలు అయితే ఏమీ కానీ, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా యోగి యమున యూనివర్సిటీ, అదేవిధంగా చూసుకుంటూ పోతే కడప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ విధంగా వెళ్తే చాలా అభివృద్ధి అనేది కడప చూసిందనమాట. దాని తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు కడప ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమం లేదు, నామమాత్రం సంక్షేమం. ఉదాహరణకు ఈ చిన్న వీధి ఇక్కడ నుంచి ఆ రోడ్డు వరకు ఒక గౌస్పీర్ గారి నాయకత్వం, గౌస్పీర్ గారి నాయకత్వం, గౌస్పీర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఇక్కడ
33వ డివిజన్ మా డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి కరీముల్లా గారు ఎల్ఎల్బి మరియు ఆడిటర్, ఈయన ఈ కరీముల్లా గారి ప్రేరేపణతో, ఆయన కష్టంతో, ఆయనతో పాటు ప్రయాణించేదానికి ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ పోయిన 2 ప్రాంతీయ పార్టీల 2 ప్రభుత్వాలను చూసిన తర్వాత వాళ్ళకు మొత్తం అర్థమేమైంది, ఈ కడప ప్రగతి కానీ, కడపలో సంక్షేమం కానీ, కడపలో ఎటువంటి అభివృద్ధి కానీ జరగాలంటే అది కేవలం కాంగ్రెస్తోనే అని. ఎలాగైతే మా కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపను అభివృద్ధి చేసినారు, అదేవిధంగా తన ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలమ్మ గారు కూడా చేయగలరనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ముందుకు రావడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుతో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే స్థానిక ఎలక్షన్స్లోనైతేనేమి, అటు తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లోనైతేమి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మా నాయకుడు రాహుల్ గాంధీని పీఎం చేసి మొదటి సంతకం ఎలాగైతే రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద సంతకం చేస్తారని చెప్పినారో తద్వారానే మా రాష్ట్ర ప్రగతి కొనసాగుతుంది, రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుంది, మంచి రోజులు వస్తాయనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇక్కడ రావడం, పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా సీఎంగా మరియు అతి త్వరలోనే పీఎంగా మా రాహుల్ గాంధీ కావడం, అదేవిధంగా ఈ ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లో పోటీ చేసి 30 డివిజన్లు కైవసం చేసుకుందని, తప్పకుండా కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, షర్మిలమ్మ అభిమానులకు, రాహుల్ గాంధీ అభిమానులకు, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలకు ముందుకు తీసుకుని వెళ్తున్న ఇంతమందిని ఇక్కడ ఆయన కృషితో పార్టీలో చేర్పించుతున్న కరీముల్లా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కడప నగరంలో 33వ డివిజన్లో ఈ ఇఫ్తార్ సమావేశంలో మన సభ్యులందరినీ చూసిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ మీద మక్కువతో, దృఢమైన సంకల్పంతో, ఆసక్తితో కాంగ్రెస్ యొక్క సంక్షేమాలని పూర్తి స్థాయిలో గుర్తు చేసుకొని కాంగ్రెస్ యొక్క ఫ్యూచర్ ప్రణాళికల్ని, తర్వాత పాస్ట్లో గతంలో జరిగిన సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో నెమరు వేసుకొని ఈరోజు ఇక్కడికి అందరూ విచ్చేయడం జరిగింది. వీళ్ళంతా వారి పూర్తి స్థాయిగా వాళ్ళు వాలంటరీగా ఆలోచించుకొని దృఢమైన సంకల్పంతో ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఈ పార్టీలో, అంటే మన గొప్ప పార్టీ, నేషనల్ పార్టీ అయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు రావడం జరిగింది. దీన్ని ఈ గొప్ప ఏదైతే వాళ్ళ నిర్ణయం ఉందో దాన్ని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము అలసి సొలసకుండా ముందుకెళ్ళి పార్టీ కోసం ప్రతిరోజు కష్టపడి వీళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజల యొక్క సంక్షేమాలను పూర్తి స్థాయిలో అందచేయడానికి నేను ప్రతిరోజు కృషి చేస్తానని వీరందరి సభాముఖంగా నేను రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. తర్వాత రాబోయే ఎలక్షన్లో ఇది ఏదైతే ఇక్కడ చేరిక ఏదైతే ఉందో దాన్ని నేను ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఒక్క సంక్షేమాన్ని వాళ్ళని తీసుకొచ్చి
ప్రతి గడపకి తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేరుస్తూ పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ వాళ్ళ యొక్క ఆకాంక్షలన్నీ వాళ్ళ యొక్క సంక్షేమ వృత్తిని నేను అన్ని విధాలుగా అన్ని స్థాయిలలో ఇది చేసి ముందుకెళ్ళి నేను ఈ 33వ డివిజన్ ద్వారా కార్పొరేటర్గా నిలిచి గెలుస్తానని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ऐसा लाइन में आने नहीं बोलो भैया, लाइन में आएंगे तो दे देंगे, लाइन